లక్ష్మి గారు ధర్మపురి నుంచి రాస్తున్నారు. తూర్పు దిక్కు యొక్క ప్రాముఖ్యం ఏమిటి అని అడుగుతున్నారు. మొట్టమొదట సూర్యుడు ప్రవేశించేది. తూరు అని అంటే దూరడం అనే పదం వాడతాం కదా తెలుగులో, అంటే ప్రవేశించుట అని అర్థం. తూర్పు అంటే ప్రవేశించేటటువంటిది, ప్రధానమైనటువంటి ప్రవేశ ద్వారం లాంటిది. అందుకని తూర్పుని చాలా ప్రధానంగా మనకి చెప్తాం. ఏదైనా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా తూర్పు వైపుగా ప్రయాణం చేయమని. ఎందుకంటే సూర్యుడు అక్కడ ఉదయిస్తాడు కదా, సూర్యుడు ఉదయిస్తాడు గనక అది జ్ఞానానికి, వెలుగుకి, మనకి మార్గాన్ని నిర్దేశించటానికి ప్రధానమైనటువంటి భాగంగా చెప్తారు. మనం ఇంకొక మాట కూడా వినుంటాం, మనం ఏదైనా అర్థం కాకపోతే తూర్పుకు తిరిగి దండం పెట్టుకోమని ఒక పదం వాడతాం. తూర్పుకు తిరిగి దండం పెట్టుకోవడం ఏమిటి అంటే, తూర్పుకు తిరిగి దండం పెట్టుకుంటే నీకు జ్ఞానం కలుగుతుంది అని అర్థం. ఇది ఎలా కలుగుతుంది? మానవ శరీరంలో తూర్పు దిక్కు ఏదయ్యా అంటే, ఇక్కడ ఏదైతే మనం చెప్తామో ఆజ్ఞాచక్రం అని చెప్పి బొట్టు ఎక్కడ పెట్టుకుంటామో అది తూర్పు దిక్కు. మనకి ఉండేటటువంటి జ్ఞానం అంతా ఆజ్ఞాచక్రంలో చాలా జాగ్రత్తగా భద్రపరచబడి ఉంటుంది. దీన్ని మూడో కన్ను అని కూడా అంటారు. అందుకని ఏదన్నా మనం మర్చిపోతే గుర్తు చేసుకోవడానికి కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకుంటే ఈ రెండు కళ్ళు కాక మూడో కన్ను తెరుచుకుంటుంది అన్నమాట అర్థం. అది మన శరీరంలో తూర్పు దిక్కు. అందుకని తూర్పుకు దిగి దండం పెట్టు అనేటటువంటి మాట దానివల్ల వచ్చింది. అంటే ఎప్పుడైతే నువ్వు కళ్ళు మూసుకుని నీ ఆజ్ఞాచక్రం దగ్గర దృష్టిని కేంద్రీకరిస్తావో, కనుబొమ్మల ముడి భాగం అని చెప్తాం, అక్కడ నీ దృష్టిని కేంద్రీకరిస్తే, మూడో కన్ను అనేటటువంటి దాని మీద నువ్వు దృష్టిని కేంద్రీకరిస్తే, నువ్వు ఈ రెండు కళ్ళతో చూసినది ఏదైతే అక్కడ దాచిపెట్టబడిందో అది నీకు గుర్తుకొస్తుంది, అక్కడ తలుపు తెరిచినట్టు అవుతుంది. కనుక తూర్పు అన్నది ప్రవేశ ద్వారము. అంచేత మన జ్ఞానానికి ప్రధానమైనటువంటి తూర్పు దిక్కు. ఆ కారణంగానే మనం తూర్పుని చాలా పవిత్రమైనటువంటి దిక్కుగా భావిస్తూ ఉంటాం. ప్రయాణం చేసేటప్పుడు ముందు తూర్పు దిక్కుగానే బయలుదేరి తర్వాత కావాలంటే పక్కకు తిరగమంటారు. మన ఇంటికి మనం వెళ్ళేటటువంటిది పడమటి దిక్కుకో దక్షిణ దిక్కుకో వెళ్ళాలనుకో, వెళ్ళాలంటే మరి ఎట్లాగా కుదరదు కదా. అందుకని గుమ్మంలోంచి బయటకు వచ్చి తూర్పు దిక్కుగా 2 అడుగులు వేసి ఆ తర్వాత ఇటు తిరగమని చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే, సరైన దారిలో పెడతాము, తెలిసి పెడతాము, తప్పు దారిని వెళ్లకుండా ఉంటాము అని అర్థం అన్నమాట. జ్ఞానం ప్రకాశించేటటువంటి